రష్యా నుంచి భారతదేశం భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తుంది 2022 నుంచి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్ షేరు 70%. భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్లో 40%, 70% దిగుమతులు ఉంటే ఆ 70లో 40% రష్యా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంది. ఇప్పుడు ఆంక్షలు పెట్టింది అమెరికా, రష్యా మీద ఆంక్షలు విధించింది. అలాగే వాటిని యూరోపియన్ యూనియన్ కూడా అనుసరిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత ఇప్పటి వరకు భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఇప్పుడు డోల్రమ్స్లో పడిపోయాయి రష్యాలో. వాటిల్లో ఒకటి రాస్నెఫ్ట్, రెండోది ల్యూకోయిల్. ఈ రెండు సంస్థలు, రాస్నెఫ్ట్ అండ్ ల్యూకోయిల్, ఈ రెండు సంస్థలు, ఈ రెండింటి నుంచే భారతదేశం గత 3 సంవత్సరాల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ రెండు సంస్థల్లో ఒక సంస్థ ల్యూకోయిల్ అనేది ప్రపంచంలో ఉండే ఇతర దేశాల్లో ఉండేటువంటి ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టేసింది. అంటే ఆల్మోస్ట్ ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఇక రాస్నెఫ్ట్ ఉంది. ఆ రాస్నెఫ్ట్ నుంచి కూడా ఆయిల్ కొనుగోలు చేసిన పరిస్థితి లేదు, ఆంక్షలు పెట్టింది కాబట్టి అమెరికా. మరి ఇప్పుడు అమెరికా నుంచి భారతదేశం ఆయిల్ కొనుగోలు చేస్తుందంటే చేస్తుంది. దానికి ఉదాహరణ కెప్లర్ డేటా ప్రకారం రోజుకి 5.6 బ్యారెల్స్ని కొనుగోలు చేస్తుంది. 5.6 బ్యారెల్స్, లక్షల బ్యారెల్ కొనుగోలు చేస్తుంది ఆయిల్ని రోజుకి దిగుమతి చేసుకుంటుంది అమెరికా నుంచి భారత ప్రభుత్వం. అదే గత ఏడాది 3 లక్షల బ్యారెల్ ఆయిల్ మాత్రమే దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది అది 5.6 ఉంది ఈ నెలలో. అంటే అమెరికా ఆయిల్ దిగుమతులని ఇప్పుడు భారతదేశం కొనుగోలు చేస్తుంది, ఆయిల్ని కొనుగోలు చేస్తుంది. అంటే ఈ లెక్కన ట్రంప్ ఏదైతే చెప్పాడో అదే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఇప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు దాదాపు లక్షల డాలర్లు లాభం పొందింది రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేసి భారతదేశం. ఇప్పుడు అక్కడ ల్యూకోయిల్ అలాగే రాస్నెఫ్ట్ ఈ రెండు కంపెనీల ద్వారా కొనుగోలు చేయడానికి లేదు అని చెప్పి ఆంక్షలు విధించింది. ప్రధానంగా ఆ రెండు కంపెనీల నుంచి కొనుగోలు చేసింది, ఆ రెండు కంపెనీల నుంచి క్లోజ్ అయిపోయింది. దీంతో ఇండియన్ ఆయిల్ కంపెనీ ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళింది, బహిరంగ మార్కెట్లో ఇప్పుడు కొనుగోలు చేయడానికి వెళ్ళిపోయింది, రష్యాని మర్చిపోయింది. అలాగే రిలయన్స్ కూడా జామ్నగర్ రిఫైనరీకి రాస్నెఫ్ట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది. లూకోయిల్ ద్వారా ఇండియన్ ఆయిల్ అలాగే భారత పెట్రోలియం చేస్తున్నాయి, తీసుకొచ్చి రిఫైన్ చేస్తుంది, ముడి చమురును కొనుగోలు చేసి ఇప్పుడు రిఫైన్ చేసి మళ్ళీ యూరోపియన్ యూనియన్కి విక్రయిస్తూ ఉన్నాయి. ఆ కారణంగా బాగా లబ్ధి పొందినాయి, అటు భారతదేశం బాగా లబ్ధి పొందింది. కానీ ఇప్పుడు ట్రంప్ కారణంగా ఇప్పుడు భారతదేశంలో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఒకటి కనిపిస్తూ ఉంటే, రష్యాని కాదని ఇప్పుడు అమెరికా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు గత హిస్టరీ ఏంటి ఆయిల్కి సంబంధించి, ఇది రష్యాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఆయిల్ ఒప్పందాలకు సంబంధించి గత హిస్టరీ ఏంటి అనేది కనుక చూస్తే, ఇప్పుడైతే మాత్రం రోజుకి 5.4 లక్షల బ్యారెళ్లకు సగటున దిగుమతి చేసుకుంటుంది అమెరికా నుంచి. గత ఏడాది కంటే ఇది 2 లక్షల బ్యారెల్ ఎక్కువ యాక్చువల్గా. అంటే దీన్ని బట్టి ట్రంప్ ఏదైతే చెప్పాడో అది నిజం అనిపిస్తుంది. అలాగే ఈ టారిఫ్లు 50% దిగుమతి సుంకాలు విధించింది, ప్లస్ అదనంగా 25% రుసుము కింద విధించింది అమెరికా. దీంతో భారతదేశం తల వగ్గక తప్పనటువంటి పరిస్థితి అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు భారతదేశం అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది. యాక్చువల్గా మనకి రష్యాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి దిగుమతులను కనుక తీసుకుంటే 2024లో తీసుకుంటే మొత్తం దిగుమతుల యొక్క షేరు 37% ఉంది. అంటే భారతదేశం మొత్తం ఆయిల్ దిగుమతుల్లో దాని షేరు 37% ఉంది 2024లో. 2025 ఏప్రిల్ నాటికి దాని షేరు 43% పెరిగింది. అయితే ఇప్పుడు
2025 మే నుంచి 40% పడిపోయింది, 43% కాస్త. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2025 ఆగస్టుకు వచ్చేటప్పటికి దీని షేర్ వచ్చేసి 34% పడిపోయింది, దిగుమతుల శాతం, రష్యా నుంచి వచ్చేది దిగుమతి శాతం. ఇక సెప్టెంబర్కి వచ్చేటప్పటికి 2025 సెప్టెంబర్కి వచ్చేటప్పటికి 40% ఉంది, మళ్ళీ పెరిగింది సెప్టెంబర్కి వచ్చేటప్పటికి. ఇది అక్టోబర్, ప్రజెంట్ అక్టోబర్ ఉంది. సో అక్టోబర్ది ఇంకా క్యాలిక్యులేట్ కాలేదు. అయితే ఇక్కడ మనకు అక్టోబర్ కనుక చూసినట్టయితే కనుక తగ్గిపోతూ ఉంది, యాక్చువల్గా తగ్గిపోతూ వస్తుంది అక్టోబర్కి వచ్చేటప్పటికి. ఎందుకంటే అమెరికా నుంచి కొనుగోళ్లు ప్రారంభించింది, ఇప్పుడు ఆల్రెడీ రష్యాలో ఉండే 2 కంపెనీలు మూసేశారు కాబట్టి. యాక్చువల్గా 2030 నాటికి $100 బిలియన్ విలువైనటువంటి దిగుమతులు చేసుకోవాలి, ఆయిల్ దిగుమతులు చేసుకోవాలని చెప్పేసి లెక్కేస్తున్నారు. ఇప్పుడు ఉన్నది ఎంత? $68 బిలియన్ ఉంది. కానీ దీన్ని పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అమెరికా అడ్డుపడుతుంది. అమెరికా అడ్డుపడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అది పెరిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంటే దీన్ని బట్టి సెప్టెంబర్ వరకు 40% దిగుమతులు ఉన్నాయి రష్యా నుంచి, అక్టోబర్కి వచ్చేటప్పుడు తగ్గిపోయాయి. అమెరికాది వచ్చేసి 5.4 లక్షల బ్యారెల్ దిగుమతి ఉంది రోజుకి అమెరికా నుంచి, యుఎస్ నుంచి. ఇది యాక్చువల్గా గత ఏడాది 3.2 ఉంది, 3.3 లక్షల బ్యారెల్ ఉంది. అంటే ఇప్పుడు పెరిగింది. అమెరికా నుంచి దిగుమతి, ఇండియాకి ఆయిల్ దిగుమతి పెరిగింది. అంటే రష్యాకి తగ్గిపోతుంది. యాక్చువల్గా 2030 నాటికి $68 బిలియన్ ఉన్నటువంటి దిగుమతుల్ని, ఆయిల్ దిగుమతుల్ని $100 బిలియన్ పెంచుకోవాలని చెప్పి రష్యా, భారత్ మధ్య ఒప్పందాలు ఉన్నాయి, ఆయిల్ ఒప్పందాలు. కానీ దాన్ని రీచ్ కావడానికి ఇప్పుడు ట్రంప్ అడ్డుపడుతున్నాడు, దానికి తగ్గట్టు యూరోపియన్ యూనియన్ కూడా అడ్డుపడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఈ రెసిప్రోకల్ ట్యాక్సెస్ని భరాయించలేక ఇప్పుడు వాణిజ్య లోటు పెరిగిపోతున్న క్రమంలో భారతదేశం అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి దిగుమతి చేసుకునే దానికి సిద్ధమైంది. అంటే సెప్టెంబర్ వరకు చిత్తు చేశారు ట్రంప్ని, ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు చిత్తు చేసేటువంటి పరిస్థితిలో లేదు. ఇది వాస్తవం. అంటే అమెరికాకి ఆల్మోస్ట్ తలగ్గిపోయింది అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. కెప్లర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ప్రకారం అమెరికా నుంచి దిగుమతులు పెంచుకుంది, ఆయిల్ దిగుమతుల్ని భారతదేశం పెంచుకుంది, రష్యా నుంచి తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనకి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక రష్యా నుంచి దిగుమతులు కనుక యథాతథంగా ఇంతకు ముందులాగే కనుక ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగవు. కానీ ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడానికి, మన మీద మోపడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. దానికి నరేంద్ర మోడీ గారు సై అన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం విపక్షాలలో నలుగుతోంది. మరి దాన్ని మనం నమ్మాల్సిందేనా? అలాంటి పరిస్థితులే అంతర్జాతీయంగా ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.